హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని సరిగ్గా నమ్ముకున్నావు, ప్రార్థన నమ్ముకున్నావు, దేవుడిని నమ్ముకుని బతుకుతున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నేను గణపరుస్తా. హల్లెలూయా. మన ప్రభు మనల్ని ఓడించే దేవుడు కాదండి, పడగొట్టే దేవుడు కాదండి. మన ప్రభు మనల్ని నిలబెట్టేవాడండి, గెలిపించేవాడండి, నలుగురికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అండి మన ప్రభు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఉండాల్సింది దేవుడు అంటే ప్రేమ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు మనుషులు ప్రేమిస్తే ఏ ప్రయోజనం ఉండదు, డబ్బును ప్రేమిస్తే ఏ ప్రయోజనం ఉండదు, నీ అధికారాన్ని నీ అన్నాన్ని ప్రేమిస్తే ఏ ప్రయోజనం ఉండదు. నీకు ఘనత రావాలన్నా, నీ పరిస్థితుల నుంచి తప్పించబడాలన్నా, దేవుడు నీకు తోడుగా ఉండాలన్నా నువ్వేం తెలుసా? దేవుడిని ప్రేమించాలి. అడుగుతున్నా, దేవుడిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏమవుతుందయ్యా? నీకు ఘనత వస్తుంది, నీకు పేరునిస్తాడు, నీకు మహిమనిస్తాడు, నీకు శక్తినిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీకు గెలుపునిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఎదిగిన వాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎదిగావు, దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఘనతనిస్తా, రా. నీ ఉద్యోగంలో ఘనతనిస్తా, ఉద్యోగంలో నిలబెడతా, అందరు నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా, వ్యాపారంలో నీకు ఘనతనిస్తా, వ్యాపారంలో నీకు లాభాలిస్తా. నిన్ను బట్టి నీ దేశము దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నీ బంధువు దీవించబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టే దేవుడు ప్రేమిస్తే నిన్ను బట్టి అనేక మందిని దీవిస్తాడండి ప్రభు. ఘనతనిస్తానంటున్నాడు దేవుడు నీకు ఈరోజు. ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నీకు విజయాన్ని ఇస్తాడు. ఎవరి దగ్గర తలదించుకుని బతుకుతున్నావో వాళ్ళ ఎదురుని తల పైకెత్తే రోజు రాబోతుంది. నమ్ము. వాళ్ళ ఎదురు నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు. నమ్ము. ఎవరైతే నీ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళారో వాళ్ళ నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు రాబోతుంది. నమ్ము. ఎప్పుడు జరిగిందో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడి మీద ఆధారపడతాడు, దేవుడి మీద ఆధారపడతాడు, అన్ని దేవుడిగా చెప్పుకుంటాడు, దేవుడికి విలువనిస్తాడు, దేవుడికి ప్రఖ్యాతనిస్తాడు, దేవుడికి చోటిస్తాడు. చేసే ప్రతి పనులు, చేసే ప్రతి ఉద్యోగములు, చేసే ప్రతి కార్యములు, ప్రతి కుటుంబములు దేవుడికి చోటిస్తాడండి ఆ వ్యక్తి. ఎవరైతే దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు అంటున్నాడు, నేను నీకు ఘనతనిస్తా, నీ అవమానాలు కొట్టేస్తా, నీ ఏడుపు తీసేస్తా, నీ బాధలు కొట్టేస్తా, నీ రోగాన్ని తొలగిస్తా, నీ సమస్యలు తీసివేస్తా, నీ బంధకాలు తీసివేస్తా. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడిని ప్రేమించాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవా నీవే నన్ను ఎక్కనాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి. ఈరోజు పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటే ఆ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు అంటే భయం కలిగి బ్రతకాలి. దేవుడు బలాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. దేవుడి మాటలో ఆ ప్రభు మనందరి వెనుకడిలో ఫలింప